అందరికీ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో అందరూ అత్యాశతో ఉన్నప్పుడు భయపడు, అలాగే అందరూ భయపడుతున్నప్పుడు అత్యాశగా ఉండని చెప్పి వారన్ బఫెట్ గారు అంటారు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చాలా వీడియోలుగా మేము చెప్తుంది కంటిన్యూస్గా ఏంటంటే, స్టాక్ మార్కెట్లో కొన్ని మంచి మంచి కంపెనీల యొక్క షేర్లు 52 వారాల కంటే ఒక తక్కువ రేటుకి వెళ్తున్నాయి ప్రస్తుతానికి అని చెప్పి ఒక నానుడైతే ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే ఇలాంటి కంపెనీలు మంచి మంచి కంపెనీలు చాలా ఉన్నాయి. వాటిల్లో నేను ఏం బేసిస్ మీద ఎత్తుక్కుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో జనరల్గా ప్రైస్ ఎర్నింగ్ రేషియో అని చెప్పిన ఒకటి ఉందండి. అంటే ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైస్ ఎర్నింగ్ పర్ షేర్ అని అంటారు అనమాట. అసలు దేన్ని డినోట్ చేస్తుందంటే, ఈ ఒక కంపెనీలో నాకు వచ్చే నేను పెట్టుబడి ఎంత పెడితే నాకు ఎంత వస్తుంది అన్న దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అయితే ఈ పెట్టుబడి నేను ఎంత పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను, ఎన్నిసార్లు నేను పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాను ఈ ఎర్నింగ్ మీద అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ PE రేషియోని ఎక్కువగా వాడతారు. ఉదాహరణకి ఆ కంపెనీలో ఒక్కొక్క షేర్ మీద ఆదాయం వచ్చేవాడికి 10 రూపాయలు వస్తుంది అనుకోండి. అలాగే ఆ కంపెనీ ప్రస్తుతానికి ఓ 100 రూపాయలు ట్రేడ్ అవుతుందంటే అంటే దగ్గరగా 10 సార్లు ఎక్కువగా పెట్టడానికి నేను రెడీగా ఉన్నానని అర్థం. ఆ కంపెనీ షేర్ మీద 10 సార్లు నేను పెట్టడానికి ఎక్కువగా రెడీగా ఉన్నానని అర్థం. అయితే అదే ఇండస్ట్రీలో ఇంకో కంపెనీకి PE రేషియో ఎక్కువగా ఉందనుకోండి. అంటే ఉదాహరణకి ఓ 10 రూపాయలు ఎర్నింగ్ ఇంకో కంపెనీకి కూడా వస్తుంది, కాకపోతే దాని యొక్క షేర్ రేట్ వచ్చేప్పటికి 200 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకోండి. అంటే ఏమైంది, అక్కడ 20 సార్లు PE రేషియో ఉన్నట్టు అర్థం అక్కడ. అంటే ఒకటే ఇండస్ట్రీలో 2 కంపెనీలకి 2 PE రేషియో ఉన్నప్పుడు దేనికి తక్కువ PE రేషియో ఉంటే అది నిజానికి ప్రస్తుతానికి దాని రేటు తక్కువలో వెళ్తుందని అర్థం అనమాట. సో అలాంటి తక్కువ రేట్లలో ప్రస్తుతానికి వెళ్తున్నాయి. PE రేషియో తక్కువగా ఉండి మంచి మంచి ఎదుగుదల ఉన్న స్టాక్స్ ఏంటి అన్నది వెతికి ప్రస్తుతానికి ఈ వారంలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని పంచే వీడియోలే ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అంతే తప్పితే శుద్ధి కబుర్లు మాత్రం చెప్పం. సో ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలన్నింటికి కామన్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే కనుక, ఒక్కొక్క కంపెనీకి ఖచ్చితంగా మార్కెట్ క్యాపిటల్ అనేది మినిమం 5,000 కోట్లు ఉండేలాంటి కంపెనీలే తీసుకున్నాను. అంటే చాలా స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీలే తీసుకున్నాను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ సేల్స్ అనేది ప్రతి సంవత్సరం కంటే కూడా ఒక 10% పెరుగుతూ ఉన్న సేల్స్ ఉన్న కంపెనీస్ని తీసుకున్నాను. అది కాకుండా మూడో ముఖ్యమైన విషయం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే కనుక ఒక 15% ఎక్విటీ మీద రిటర్న్ ఉన్న కంపెనీలు మాత్రమే తీసుకున్నాను. సో ఈ మూడింటిని తీసుకుని ఇప్పుడు మీకు చెప్పబోయే 5 కంపెనీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, అసలు నేను ఈ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏది కన్సిడర్ చేసుకున్నానో అది ఈ నెల 6వ తారీఖున ఉన్న రేట్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 5 కంపెనీలు ఒక క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్తాయి. ఎవరికైతే కనుక సేల్స్ ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ గురించి లాస్ట్ చెప్తాను. ఉన్న 5 కంపెనీల్లో ఎవరికి తక్కువ సేల్స్ ఇంక్రీజ్ అయిందో అది ఆ కంపెనీ గురించి ఫస్ట్ చెప్తాను అనమాట. సో ఈ లిస్ట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేప్పటికి ఏంజల్ బ్రోకింగ్ అండి. నిజానికి ఇది ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్ ఒకటి అని చెప్పుకోవాలి. సో ఈ కంపెనీ వచ్చేప్పటికి 1997లో రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు రకరకాల బ్రోకింగ్ సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వేరే సెక్యూరిటీస్ కానివ్వండి, కమోడిటీస్ మార్కెట్ కానివ్వండి, అన్ని రంగాల్లోనూ వీళ్ళు ఉన్నారని చెప్పి మనం చూడొచ్చు. నిజానికి వీళ్ళు ఎలాంటి ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారంటే కనుక మీకు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక BSEలోను, NSEలోను, MCXలోను, NCDXలోను, XMSCలోను అన్నిటిలోనూ వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అండ్ సో ప్రస్తుతం వీళ్ళ సేల్స్ ఏదైతే ఉందో అది 5 ఏళ్లలో CAGR చూస్తే కనుక దగ్గరగా 39% పెరిగిందని చెప్పి తెలుస్తుందండి. సో అసలు ఈ కంపెనీ ఎందుకు ఇంత బాగా పెరుగుతుందని చూస్తే కనుక వీళ్ళకున్న యాక్టివ్ యూజర్స్ NSEలో చూస్తే కనుక బాగా పెరిగారండి. ఎంత బాగా పెరిగారంటే గత సంవత్సరం అంటే 2020-21 సంవత్సరంలో వీళ్ళకి దగ్గరగా 15 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఉంటే ఈ 21-22 సంవత్సరానికి వచ్చేప్పటికి దగ్గరగా 37 లక్షల మంది అయ్యారండి. చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. దట్టు ఇది మామూలుగా ఉండే యూజర్స్ కాదు, వీళ్ళు యాక్టివ్ యూజర్స్. అంటే వీళ్ళ సైట్లో రిజిస్టర్ అయ్యి లేకపోతే వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళ దాంట్లోనే ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్టింగ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నారు వీళ్ళు.
అంతేకాకుండా మొత్తం మార్కెట్లో షేర్ ఎంత ఉందని చూస్తే కనుక దగ్గరగా ఇదివరకు గత సంవత్సరంలో 8% ఉంటే కనుక ప్రస్తుతానికి వీళ్ళ షేర్ వచ్చేప్పటికి 10%గా అయ్యిందని చెప్పి కూడా తెలుస్తుంది మనకి. సో ఇలా ఎలా ఎదుగలుగుతున్నారు వీళ్ళు అని చూస్తే కనుక ముఖ్యమైన రీజన్ ఏంటంటే కనుక వీళ్ళ కస్టమర్ ఆన్ బోర్డింగ్ ఏదైతే ఉందో, అంటే కొత్త కస్టమర్ని ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ డిజిటలైజేషన్ అనమాట, 100% డిజిటలైజేషన్. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్లో 75% పైచిన వీళ్ళ మొబైల్ యాప్ ద్వారానే వాళ్ళు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందుకని చెప్పి వీళ్ళు బాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. అయితే ఇందులో ఒక చిక్కు అయితే ఉందండి. ఏంజల్ బ్రోకింగ్ ఫర్మ్ అన్నది ఉన్నా కానీ ఇందులో కొన్ని ఇబ్బందులు ఏంటంటే కనుక మనకి ఈ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ మీద ఈ మధ్యన చాలామంది వ్యాపారం మొదలెట్టేశారు. ఎన్బిఎఫ్సీలు కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, స్టార్టప్లు కానివ్వండి, అందరూ కూడా ఈ బ్రోకింగ్ సర్వీసెస్ అన్నది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇందులో మార్కెట్ పొటెన్షియల్ అంత ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ చాలా తక్కువ ప్రస్తుతానికి. ఇంకా మిగతా దేశాలతో కంపేర్ చేస్తే కనుక మనం అక్కడికి రీచ్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు పట్టే అవకాశం ఉందని కూడా చాలామంది అంటూ ఉంటారు. సో ఇంత పెద్ద పొటెన్షియల్ ఉన్న మార్కెట్లో వీళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ఏంజల్ వన్ బ్రోకింగ్ కంపెనీకి ఫ్యూచర్లో పెద్ద మార్కెట్ షేర్ ఉంటుందా అన్నది క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి మనం. సో ఇకపోతే కంపెనీ యొక్క కీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక నేను రెగ్యులర్ ఇన్ఫర్మేషన్తో పాటు 2 టెక్నికల్ ఎవాల్యుయేటర్స్ కూడా ఇచ్చాను. అందులో ఒకటేమో ఎస్ఎంఏ అండి, రెండోది వచ్చేప్పటికి ఆర్ఎస్ఐ. ఈ రెండింటి గురించి కూడా నేను ఇదివరకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ రెండు కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 1248 ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో 16.64 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.79. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 39.1% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 46% ఉంది. ఒక సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి రిటర్న్ వచ్చేవాడు 33% వచ్చింది. అలాగే 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1300 ఉందండి. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 14 రోజులు చూస్తే కనుక 45 ఉంది. సో ఇది ఈ కంపెనీ గురించి పూర్తి విశ్లేషణ. సో ఇకపోతే ఈ లిస్ట్లో రెండో కంపెనీ ఏంటంటే కనుక చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని చెప్పి బేసికల్గా ఇది ఒక కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటారండి దీన్ని. యాక్చువల్గా కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏంటంటే ఈ ఆర్బీఐ కిందకి వస్తుంది అనమాట పరిధిలోకి. యాక్చువల్గా ఈ కంపెనీ అన్నది మురుగప్ప గ్రూప్ ఏదైతే కనుక చాలా సంవత్సరాలుగా తమిళనాడులో చాలా మంది ఒక ఉపాధిగా నిలబడ్డారో ఒక కంపెనీ, గ్రూప్ కంపెనీ, ఆ గ్రూప్ యొక్క కంపెనీ అని చెప్పుకోవాలి దీన్ని. ఈ కంపెనీ యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఒక కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అన్నది ఆర్బీఐ యొక్క ఆదేశాల ప్రకారం ఏం చేయాలంటే 90% దాని డబ్బు ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ సబ్సిడరీ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి దాన్ని నడిపించుకోవాలన్నమాట. సో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏంటి, వీళ్ళు ఎవరికైతే వాళ్ళ గ్రూప్ కంపెనీలో డబ్బులు కావాలో వాళ్ళ మీద డబ్బులు పెడుతూ ఉంటారు, వాళ్ళ కంపెనీలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకే అప్పులు ఇస్తూ ఉంటారు అనమాట. అదే వాళ్ళ వ్యాపారం. సో అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అన్నది ఖచ్చితంగా వాళ్ళ గ్రూప్ కంపెనీలోనే 90% డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఏంటంటే కనుక ఆ డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అందులో 60% ఖచ్చితంగా ఈక్విటీ రూపంలోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో అంతే తప్పితే నేను ఎక్కువగా డెట్ ఇస్తాను లేకపోతే అప్పు ఇచ్చి నేను వ్యాపారం నడుపుకుంటానని చెప్పి చెప్పుకోకూడదు ఇక్కడ. సో అది రెండో కండిషన్. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కంపెనీకి రెవెన్యూ అంటే ఏముంటుందంటే ఈ సబ్సిడీల నుంచి వచ్చే డివిడెండే వీళ్ళ రెవెన్యూ. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం అంతా కూడా ఆ కంపెనీలో యొక్క షేర్ల మీదే కదా. సో అలాంటప్పుడు వీళ్ళకి సెపరేట్గా సేల్స్ లేకపోతే సర్వీసులు అందించడాలు ఇలాంటివి ఏమి ఉండవు. సో ఖచ్చితంగా ఆ కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తే ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్లకి మంచి డివిడెండ్లు ఇస్తాయి సంవత్సరం. ఆ డివిడెండ్ ఇన్కమే వీళ్ళ ఇన్కమ్ అనమాట. సో అదే వీళ్ళకి రెవెన్యూగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఆ డివిడెండ్ గ్రోత్ ఎంత ఉందన్నదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఇక్కడ. సో ఈ కంపెనీలో 5 ఏళ్ళుగా ఈ యొక్క సేల్స్ గ్రోత్ చూస్తే కనుక దగ్గరగా 40% ఉందండి. సో చాలా మంచి గ్రోత్ అనే చెప్పుకోవాలి. అంటే ఈ కంపెనీలు ఎక్కడెక్కడైతే డబ్బులు పెడుతున్నాయో ఆ కంపెనీలన్నీ బాగా పనిచేసి డివిడెండ్లు బాగా ఇస్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూడాల్సిందంటే ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ డివిడెండ్ అంతా కూడా ఆ కంపెనీ నుంచి వస్తుంది కదా. సో అది కూడా మనం చూడాలి. ఒకవేళ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక ఇది దగ్గరగా 3 కంపెనీలు ఇన్వెస్ట్ చేశారండి. ఒకటి వచ్చేప్పటికి చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్, రెండోది వచ్చేప్పటికి చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, మూడోది వచ్చేప్పటికి చోళమండలం ఎంఎస్
రిస్క్ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి ఈ 3 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. అయితే ఈ మూడిట్లో పర్సంటేజ్లు చూస్తే కనుక దగ్గరగా ఫస్ట్ కంపెనీలో 45% ఇన్వెస్ట్ చేశారు, రెండో కంపెనీలో 60% ఇన్వెస్ట్ చేశారు, మూడో కంపెనీలో 49.5% ఇన్వెస్ట్ చేశారు. సో ఇలాగ స్ప్లిట్ చేసుకుని రకరకాల కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అయితే వీళ్ళకి ఎక్కువగా డివిడెండ్లు కానీ ప్రాఫిట్లు కానీ వస్తుంది ఫస్ట్ కంపెనీ నుంచి. అంటే ఈ ఫైనాన్సింగ్ ఏదైతే చేస్తుందో ఆ కంపెనీ నుంచి వస్తుంది. ఆ కంపెనీ అసలు ఏ రకమైన ఫైనాన్షియల్ చేస్తుంది అని చూస్తే కనుక ముఖ్యంగా వీళ్ళు ఈ కార్ల లోన్లు, లేకపోతే వెహికల్ లోన్లు, కొత్త వెహికల్ అయినా కానీ యూజ్డ్ వెహికల్ అయినా కానీ అన్నింటికి లోన్లు ఇవ్వడాలు, ఇలాంటి వ్యాపారంలో ఎక్కువ ఉన్నారు. అయితే ఈ కంపెనీ నిజానికి భారతదేశంలో 29 స్టేట్స్లో ఉందండి. 29 స్టేట్స్లోనూ మంచి మంచి వ్యాపారం చేస్తుంది. మంచి క్వాలిటీ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకే అప్పులు ఇవ్వడం అనేది కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ కంపెనీకి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే కనుక దీనికంటూ సేల్స్ లేవు, లేకపోతే సర్వీసెస్ లేవు. ఇది డిపెండ్ అయ్యేదంతా కూడా ఖచ్చితంగా మిగతా కంపెనీల మీద నుంచి వచ్చే డివిడెండ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ కంపెనీలు కనుక సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో అదొక పెద్ద చుక్కదరనికనే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇకపోతే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 606 రూపాయలు ఉంది. ప్రైస్ ఎర్నింగ్ రేషియో 11 మాత్రమే ఉంది. డెట్ టు ఎక్విటీ చూస్తే కనుక 10.74 ఉంది. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 40% పెరిగింది. రిటర్న్ ఆన్ ఎక్విటీ 17.29% ఉంది. 1 సంవత్సరంలో డబ్బులు పెట్టిన వాళ్ళకి వచ్చిన రిటర్న్ నెగిటివ్ అండి, 5.78%. అలాగే 5 ఏళ్లలో పెట్టిన వాళ్ళకి రిటర్న్ 3% మాత్రమే వచ్చింది. అలాగే 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 634 ఉంది. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చూస్తే కనుక 44.7 ఉందండి. సో చాలా మంది చెప్పేది ఏంటంటే కనుక ఈ 82% మంది ఎక్స్పర్ట్స్ దీన్ని కొనమంటున్నారు, 14% మంది దీన్ని హోల్డ్ చేసుకోమంటున్నారు, 3% మంది మాత్రం దీన్ని అమ్మేయమంటున్నారు. సో అది ఈ కంపెనీ గురించి పూర్తి విశ్లేషణ. ఇక ఈ లిస్ట్ లో 3వ కంపెనీ ఏంటంటే కనుక తాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అని చెప్పి బేసికల్ గా వీళ్ళు ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ లో ఒక కంపెనీ అని చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కనుక వీళ్ళ ఒక ప్లాట్ఫామ్ ద్వారా మెసేజెస్ అన్నవి రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటారు. అంటే ఏ కంపెనీలకి అయితే కనుక ఓటీపీలు పంపించుకోవాలి, లేకపోతే వాళ్ళ ప్రమోషనల్ మెసేజ్లు పంపించుకోవాలి, లేకపోతే ఏదైనా మెసేజ్ ట్రాన్సాక్షన్ గురించి మెసేజ్ పంపించుకోవాలి, ఇలాంటి మెసేజ్లన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేసుకోవడానికి ఒక వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ఈ ఎస్ఎంఎస్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎంఎస్ మార్కెట్లో 70% వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారానే వెళ్తుంది. ఆ ప్లాట్ఫామ్ పేరే ట్రబ్లాక్ అంటారు అనమాట. ఈ ట్రబ్లాక్ నుంచే వీళ్ళ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, లేకపోతే ఓటీపీలు పంపించడం కానీ అన్నీ కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ నుంచే చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ 5 ఏళ్లలో ఎలా పెరిగిందని చూస్తే కనుక దగ్గరగా 41% పెరిగిందండి. చాలా పెద్ద పర్సంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఈ ఎస్ఎంఎస్ల ద్వారా సర్వీసెస్ అందించడం అన్నది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని చెప్పుకోవాలి. అన్ని మెసేజెస్ అంటే ఏం కమ్యూనికేట్ చేయాలన్నా కానీ ఫస్ట్ మెసేజ్ ద్వారా వెళ్తుంది, దాని తర్వాత వేరే వేరే ఇతరత్ర మార్గాల ద్వారా వెళ్తున్నాయి. సో ఫస్ట్ మెసేజ్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మెసేజ్ ద్వారా వెళ్తుంది. సో వీళ్ళ ప్రస్తుతం అసలు పరిస్థితి ఎట్లా ఉంది అన్న చూస్తే కనుక గ్రోత్ ఎట్లా ఉంది, సేల్స్ పరంగా కానీ ప్రాఫిట్స్ పరంగా కానీ చూస్తే కనుక 5 ఏళ్లలో ఇందాక చెప్పుకున్నట్టు దగ్గరగా 41% గ్రోత్ ఉందండి. అదే 10 ఏళ్లలో చూస్తే కనుక 34% గ్రోత్ ఉంది. అదే 3 ఏళ్లలో చూస్తే కనుక 47% గ్రోత్ ఉంది. అంతేకాకుండా ప్రాఫిట్లు కూడా చూస్తే కనుక 3 ఏళ్లలో 182% పెరిగింది. అదే 10 ఏళ్లలో చూస్తే కనుక 18% ఉంది. సో ఖచ్చితంగా ఈ కంపెనీలో ప్రాఫిట్స్ బాగా ఎర్న్ చేస్తున్నారు ఈ వ్యాపారం ద్వారా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళు దగ్గరగా 97-98% వీళ్ళ రెవెన్యూ అంతా కూడా ఈ ఎస్ఎంఎస్లు పంపించే మెసేజ్లు పంపించే దానిలోంచే డెరైవ్ చేస్తున్నారు. అయితే ఈ ఎస్ఎంఎస్లు అన్నది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఏమన్నా రెగ్యులేషన్స్ కనుక తీసుకొస్తే కనుక వీళ్ళకి ఏమన్నా అది ఇబ్బంది కలిగితే వీళ్ళ రెవెన్యూ మొత్తం చెల్లాచెదిరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి వీళ్ళు రెవెన్యూ డైవర్సిఫికేషన్ అన్నదానికి ఖచ్చితంగా వీళ్ళు ఫోకస్ చేయాలని అన్నది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. రెండోది ఏంటంటే కనుక ఒకవేళ ఏదైనా ఒక డిస్ట్రప్టివ్ మీడియం ఏదైనా వచ్చిందనుకోండి, కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చి ఎస్ఎంఎస్లు కాకుండా దాంట్లోంచి ఇక మీద మనం కమ్యూనికేషన్లు పెట్టుకుందాం అన్నారనుకోండి, ఆటోమేటిక్గా దీనికి అసలు రెవెన్యూ అనుకుని పోవచ్చు. సో ఈ 2 కారణాల వల్ల ఖచ్చితంగా ఇందులో ఒక రిస్క్ అయితే ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ ప్రస్తుతానికి వీళ్ళ ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్, షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 990 రూపాయలు ఉంది. పిఈ రేషియో చూస్తే కనుక 24.99 ఉంది.
అలాగే డెట్ టు ఎక్విటీ చూస్తే కనుక 0.04% ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ చూస్తే కనుక 40.8%, అంటే 41%. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 48%. 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 13.74%. 5 ఏళ్లలో డబుల్ పెట్టిన వాళ్ళకి రిటర్న్ చూస్తే కనుక 93% వచ్చిందండి. అలాగే 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక టెక్నికల్ ఎవాల్యుయేటర్ 1292 వరకు కొనుక్కోవచ్చని చెప్తున్నారు. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చూస్తే కనుక 33 ఉందండి. సో ఇక ఈ లిస్ట్ లో 4 కంపెనీ ఏంటంటే కనుక ఓరియంటల్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అని చెప్పి ఒక ఫ్యాన్లు అలాగే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కంపెనీ బేసికల్ గా ఇదివరకు మనకి భారతదేశంలో చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్స్ అంటే జనరల్ గా ఓరియంటల్ అని చెప్పేవాళ్ళు. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న కంపెనీని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాటిలన్నింటినీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతానికి సేల్స్ చూస్తే కనుక 5 ఏళ్లలో దగ్గరగా 60% పైన సేల్స్ ఇంక్రీజ్ అయినాయండి. సో ఇది మంచి ఎదుగుదలని చెప్పుకోవాలి మనం. సో వీళ్ళు దీన్ని ఎట్లాగా అసలు చేయగలుగుతున్నారు, అంత 63% సేల్స్ పెంచడం అన్నది మామూలు మాటలు కాదు. సో అంతలా ఎలా పెంచగలుగుతున్నారు సేల్స్ అన్నది చూస్తే కనుక వీళ్ళకంటూ ఒక 5,000 డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్గా ఉన్నారండి. అంతేకాకుండా దగ్గరగా 1,25,000 మంది డీలర్లు ఉన్నారు. అలాగే దగ్గరగా 450 కంటే ఎక్కువ పై చైన్లో అవుట్లెట్లు కూడా పెట్టుకుని వీళ్ళు రకరకాల సిటీల్లోనూ టౌన్స్లోనూ వ్యాపారం అయితే బాగా చేస్తున్నారని చెప్పి మనం చూడాలి ఇక్కడ. సో దీనివల్లే వీళ్ళు ఆ సేల్స్ అన్నది బాగా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేయగలుగుతున్నారు అన్నది మనం చూడాలి ఇక్కడ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే వీళ్ళు ఇటలీకి చెందిన డిలోంగే గ్రూప్ అని చెప్పిన ఒక కంపెనీ తోటి టైఅప్ అయ్యారు. యాక్చువల్గా డిలోంగే గ్రూప్ అన్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం హై స్టాండర్డ్ హై రేట్లు ఉండే కొన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేసే కంపెనీ అనమాట. వాళ్ళతో టైఅప్ అవడానికి ఇంటెన్షన్ ఏంటంటే కనుక వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాలో లాంచ్ చేయడం కోసం చెప్పి వీళ్ళతో టైఅప్ అయ్యారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి కొత్త లాంచెస్ చేసి వీళ్ళ ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ ఇంక్రీజ్ చేసే అవకాశం చాలా ఉందని చెప్పి మనం చూడాలి ఇక్కడ. అయితే ఇందులో ఒక పెద్ద చిక్కెదురు ఏంటంటే వీళ్ళ సేల్స్ మొత్తం అంతా కూడా స్టాక్ బేస్డ్ సేల్స్ అండి. అంటే వీళ్ళు సర్వీసులు చేసి డబ్బులు సంపాదించట్లా, ఖచ్చితంగా ఒక వస్తువు అమ్మి సేల్స్ చేసుకుని దాని తర్వాత డబ్బులు సంపాదించాలి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు డిపెండెన్స్ దేని మీద చూస్తే కనుక రా మెటీరియల్ అంటే స్టీల్ మీద, లేకపోతే ఈ ఐరన్ మీద, కాపర్ మీద, ఇలాంటి అల్యూమినియం మీద, ఇలాగ రకరకాల స్టీల్ లేకపోతే రకరకాల సిలికాన్ల మీద, ప్లాస్టిక్ల మీద డిపెండ్ అవుతున్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ రా మెటీరియల్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వాలటైలిటీ ఉంటుందండి. అంటే ఒక్కోసారి సడన్ గా రేట్లు పడిపోతూ ఉంటాయి, సడన్ గా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. అలా అని చెప్పని వీళ్ళ యొక్క గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి ఎంఆర్పీలు ఇష్టం వచ్చినట్టు మార్చడానికి అవ్వదు. సో అలాంటి పరిస్థితుల్లో ఆ లాస్ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అనేది ఇంక్రీజ్ అయితే దాని మీద అయితే నష్టం ఏదైతే ఉందో అది వాళ్లే భరించాల్సి వస్తుంది. సో ఆ నష్టాన్ని కస్టమర్కి అందజేయలేరు, ఆ కష్టం అంతా కూడా ఖచ్చితంగా వాళ్లే భరించాల్సి ఉంటుంది. సో అది ఒక పెద్ద చిక్కుదని చెప్పి మనం చూడాలి ఇక్కడ. సో ఇకపోతే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 278 రూపాయలు ఉంది. అలాగే పీఈ రేషియో చూస్తే కనుక 46% ఉంది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో 0.12. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 63% పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 25% వచ్చిందండి. 1 సంవత్సరంలో ఇన్వెస్టర్కి డబ్బులు వచ్చింది చూస్తే కనుక 9.32% తగ్గిందని చెప్పుకోవాలి, నెగిటివ్ రిటర్న్ ఇది. అలాగే 200 రోజుల ఎస్ఎంఏ చూస్తే కనుక 311 ఉందండి. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 14 రోజులకి 54 ఉంది. సో ఈ కంపెనీ గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే కనుక 72% మంది దీన్ని ఖచ్చితంగా కొనుక్కోమంటున్నారు, 22% మంది దీన్ని అలాగే ఉంచుకోమంటున్నారు, 5% మంది దీన్ని అమ్మేయమంటున్నారండి. ఇకపోతే ఈ లిస్ట్ లో లాస్ట్ కంపెనీ అంటే ఎవరికైతే కనుక అత్యధికంగా ఈ 5 ఏళ్లలో CAGR సేల్స్ ఉన్నదో ఆ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదే ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పని దీన్నే ఎన్కింగ్ ఇంటర్నేషనల్ అని కూడా అంటున్నారు వీళ్ళు. సో ఆ బ్రాండ్ నేమ్ తోటి ఈ వ్యాపారం చేస్తున్నారు. అసలు ఈ వ్యాపారం ఏంటి అన్నది ముందర అర్థం కావాలి. వీళ్ళు చేసేది ఏంటంటే కనుక పర్యావరణానికి హాని చేయకుండా వ్యాపారం ఎలా చేయాలి అలాంటి వాటి గురించి వీళ్ళు కన్సల్టింగ్ అడ్వైజరీ సర్వీస్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా కార్బన్ క్రెడిట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఆ కార్బన్ క్రెడిట్స్ని ట్రేడింగ్ చేసే వెసులుబాటు వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు కలిగిస్తున్నారు. అంతేకాకుండా
ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం, ఇలాంటి రకరకాల వినూత్నమైన ఒక సర్వీసెస్ లైన్లోకి వీళ్ళు ఉన్నారు. సో అసలు వీళ్ళు వ్యాపారం ఏంటన్నది ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. సో ఉదాహరణకి కంపెనీ ఏ, కంపెనీ బి అని 2 కంపెనీలు ఉన్నాయి. ఈ 2 కంపెనీల్లోనూ కంపెనీ ఏ అన్నది కాలుష్యానికి తక్కువగా వెసులుబాటు చేసే ఒక కంపెనీ, అలాగే కంపెనీ బి అన్నది కాలుష్యం ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అనుకోండి. ఈ కంపెనీ బి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కన్సల్టింగ్ ఇస్తారనమాట. అంటే వీళ్ళు వెళ్ళి అసలు ఎట్లాగా కాలుష్యం తగ్గించుకోవాలన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా అసలు ఆ క్రెడిట్స్, కార్బన్ క్రెడిట్స్ అన్నవి కంపెనీ ఏలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కాలుష్యం తక్కువ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి క్రెడిట్స్. ఆ క్రెడిట్స్ని కొనుక్కోవడం, వీళ్ళ ద్వారా కొనుక్కునే ఒక వెసులుబాటు అన్నది కనెక్ట్ చేస్తున్నారు. సో ఇది బేసిక్గా వీళ్ళు చేసే వ్యాపారం. అయితే వీళ్ళ ప్రస్తుతం సిఏజిఆర్ సేల్స్ ఇంక్రీజ్ చూస్తే కనుక దగ్గరగా 228% ఉందండి. అంటే 5 ఏళ్లలో 228% సేల్స్ పెరిగిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంత పెరగడానికి కారణం ఏంటని చూస్తే కనుక వీళ్ళు దగ్గరగా 40 దేశాల్లో ఈ రకమైన సర్వీస్ అన్ని అందజేస్తున్నారు. వీటికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ కానీ, లేకపోతే కంపెనీ నుంచి కావాల్సిన ఫార్మాలిటీస్ కానీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీల్లో ఎక్కడెక్కడ ఏం ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్ని వీళ్ళు ఒకే ప్లాట్ఫామ్ మీద అందించడం వల్ల వీళ్ళకి ఇంత సేల్స్ జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అన్నది చాలా కాంప్లికేటెడ్ విషయం అండి. అయినా కానీ వీళ్ళు సునాయాసంగా 3 ఏళ్లలో దగ్గరికి 800% చేసుకుంటూ పెంచుకుంటూ పోయారు. సో ఖచ్చితంగా వీళ్ళకి ఈ స్పేస్లో చాలా మంచి కమాండ్ ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే దీనికి పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మనం చూడాలి ఇక్కడ. అయితే ఈ కంపెనీకి ఉండే డిఫికల్టీ ఏంటంటే కనుక ఈ కంపెనీ దగ్గరికి ఎవరు అప్రోచ్ అవుతారంటే ఎవరైతే కనుక అసలు ఈ మ్యాండేటరీగా ఖచ్చితంగా కొన్ని ఈఎస్జీ కంప్లైన్సెస్ ఫాలో అవ్వాలో అలాంటి వాళ్ళే ఈ కంపెనీ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. కాకపోతే ఈ మ్యాండేటరీ కంప్లైన్సెస్ అనేవి తగ్గాయి అనుకోండి, వాలంటరీగా ఎంతమంది వీళ్ళ దగ్గరికి వస్తారో మనకు తెలియదు. సో అందుకని చెప్పి ఇందులో గ్రోత్ ఎంత ఉంటుందో ప్రస్తుతానికైతే అంత స్పెసిఫిక్గా చెప్పడానికి అవకాశం లేదని చెప్పి మనం చూడాలి ఇక్కడ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్బన్ క్రెడిట్స్ డిమాండ్ సప్లై అన్నది డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక కంపెనీలో తక్కువగా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో చోట నుంచి కొనుక్కుంటారు. సో ఈ ప్రైసింగ్, కార్బన్ క్రెడిట్స్ ప్రైసింగ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సప్లై బేస్ చేసుకుని అక్కడ నిర్ణయం అయిపోతుంది. సో దానివల్ల వీళ్ళకంటూ ఎంత అడ్వాంటేజ్ ఉంటుందన్నది అక్కడ చెప్పడానికి లేకుండా ఉంది. సో ఈ కారణాల వల్ల ఈ కంపెనీకి కొంచెం రిస్క్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ చూస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 2763 ఉందండి. అలాగే పిఈ రేషియో 19.82, డెట్ అసలు లేదు. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 228% పెరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 176.49. అలాగే 1 సంవత్సరం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ చూస్తే కనుక 1357% వచ్చిందండి రిటర్న్. అలాగే 200 రోజుల ఎస్ఎంఐ చూస్తే కనుక 1666 ఉంది. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చూస్తే కనుక 79.1 ఉందండి. సో ఇది ఈ 5 కంపెనీల గురించి. ఎవరికైతే కనుక పిఈ రేషియో తక్కువ ఉందో ఆ కంపెనీల గురించి పూర్తి విశ్లేషణ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. బట్ దానికంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు విజ్ఞానాన్ని పంచే వీడియోలు మాత్రమే మేము చేస్తాం. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మేము చేసేది ఒట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, అంతే తప్పితే మేము చెప్తున్న ఈ కంపెనీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని కాదు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీ సొంతంగా మీరే గ్రోలో ఒకసారి గ్రో యాప్ ఓపెన్ చేసుకుని ఆ కంపెనీ గురించి ఫండమెంటల్స్ పూర్తిగా చదువుకోండి, టెక్నికల్ ఎవాల్యుయేషన్ పూర్తిగా చేసుకోండి. అన్నీ చేసిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మేము చెప్పేవని అసలు డబ్బులు పెట్టద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.